ఏ వీడియో చేద్దాం? ఇది అయ్యే పనిలా లేదే. ఆహా, మన ఆర్డర్ పెట్టిన కాంపోనెంట్స్ వచ్చాయా? అయితే తెచ్చి ఇక్కడ మధ్యన ఎట్టేస్తావేటి? తీస్తాం లేవో, నువ్వు చెప్పడం ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చేసిందంటే ప్రాజెక్ట్స్ ఒక ఊపోపాలి కాబట్టి కొన్ని కొత్త ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే తెప్పించా. మేకర్ బజార్ నుంచి ఒక 1500 రూపీస్వి, అలానే H&H కార్ట్ నుంచి ఒక 1500 రూపీస్ కాంపోనెంట్స్ అయితే తెప్పించా. ఎందుకు అలా అంటారా? నాకే తెలీదు, అలా అనిపించింది. దీని నుంచి ఒక 1500 రూపీస్వి, దాని నుంచి ఒక 1500 రూపీస్ కాంపోనెంట్స్ అయితే తెప్పించేసా. వాటన్నిటిని ఈ వీడియోలో ప్రాపర్గా అన్బాక్స్ చేసి విత్ డీటెయిల్స్ అండ్ అలానే ప్రైస్ ఆల్ డీటెయిల్స్తో మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోలో ఒక ట్విస్ట్ కూడా ఉంది. నాకు ఒక ప్రోడక్ట్లో లాభం వచ్చింది, అలానే ఒక ప్రోడక్ట్లో నష్టం వచ్చింది. ఆ ప్రోడక్ట్స్ అవన్నీ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ప్రాపర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఈ మేకర్ బజార్ బాక్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. చూడొచ్చు, బాక్స్ లోపల రకరకాల కాంపోనెంట్స్ అయితే ఈసారి కొత్త తెప్పించా. వీటన్నిటిని ఫస్ట్ బాక్స్ నుంచి సపరేట్ చేసుకుని తర్వాత ప్రాపర్ డీటెయిల్స్ తో నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తా. ఫస్ట్ నేను ఇక్కడ 2 555 మోటార్స్ అయితే తెప్పించా. ఇవి బేరింగ్ టైప్ అన్నమాట. ఫస్ట్ మన 775 మోటార్స్ కి బేరింగ్ టైప్ వచ్చాయి, ఇప్పుడు 555 కూడా వచ్చేసాయి. ఇవి నాకు కొంచెం కొత్తగా కనిపించాయి, అందుకే ఒక 2 మోటార్స్ అయితే తెప్పించా. వీటితో ఒక ట్రిమ్మింగ్ టూల్ అయితే చేద్దాం అనుకుంటున్నా. డీటెయిల్స్ మీకు డిస్ప్లే పైన. ఇది ఒక 895 మోటార్ అన్నమాట. అప్పట్లో 890 మోటార్ ఊపింది. ఇప్పుడు దాని ప్లేస్ లో ఈ 895 మోటార్ అయితే దింపారు. దీంతో ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేద్దాం, ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందని ఒక పీస్ అయితే తెప్పించా. ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మన సబ్స్క్రైబర్ ఒకరైతే ప్రతి వీడియోకి కామెంట్ చేసేవారు, బ్రో ఆర్సీ కార్ చేయండి బ్రో అని. ఇప్పటికి నాకు కుదిరింది. ఒక 4 గేర్ మోటార్లు అయితే తెప్పించా. చూడొచ్చు, వీటితో ఒక మంచి ఆర్సీ కార్ అయితే చేద్దాం. ఆర్సీ కార్ చేయడానికి మనకి మోటార్స్ ఉంటే సరిపోవు, ట్రాన్స్మిటర్ ఇంకా రిసీవర్ సెట్ కూడా కావాలి. అందుకే ఈ సెట్ అయితే తెప్పించా. దీన్ని నేను ఇప్పటికి ఒక 3-4 సార్లు అయితే తెప్పించా. ఒక్కసారి కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే చూడలేదు. దీనిలో మనకి గుడ్ మూవ్ ఏంటంటే వీళ్ళు మనకి యాంటీనాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒక 5 వోల్ట్ రిలే మాడ్యూల్. దీన్ని నేను ఎంతవరకు తెప్పించలే, ఇదే ఫస్ట్ టైం. దీంతో కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటిని చేద్దామని దీన్ని అయితే తెప్పించా. అంటే మనకి ఐడియాస్ సడన్ గా వస్తాయి అన్నమాట. ఆ టైంకి మన దగ్గర కాంపోనెంట్స్ రెడీగా ఉండాలి కాబట్టి నేను దీన్ని ముందు జాగ్రత్తకి తెప్పించుకున్నా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఒక IR మాడ్యూల్. దీన్ని కూడా నేను ఫస్ట్ టైం తెప్పిస్తున్నా. దీని క్వాలిటీ మీరు చూడొచ్చు, చాలా బాగుంది క్వాలిటీ అయితే. దీంతో కూడా చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి అన్నమాట. వాటిని చేద్దామని బ్యాకప్ కింద దీన్ని తెప్పించా. 3-in-1 ప్రాజెక్ట్ లో యూజ్ చేసిన మాడ్యూల్ వచ్చేసి 2 amp అవుట్పుట్ వచ్చేది. ఇది దాని బాబు అని చెప్పొచ్చు. దీని నుంచి మనకి ఏకంగా 20 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది అన్నమాట. దీంతో మనం ఒక మంచి బీస్ట్ పవర్ బ్యాంక్ అయితే తయారు చేద్దాం. 1 టైం సెటిల్మెంట్ టైప్ లో అంత మంచి పవర్ బ్యాంక్ అయితే తయారు చేద్దాం. మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ని ఆల్ లో సెట్ చేసుకోండి. ఇవి 20 ఆంపియర్ పుష్ స్విచెస్ అన్నమాట. మనం డ్రిల్ మిషన్స్, కటింగ్ మిషన్స్ ఇలాంటివి చేసినప్పుడు ఉపయోగపడతాయని వీటిని ఒక ప్యాక్ ఆఫ్ 4 అయితే తెప్పించా. కొన్ని రోజుల్లో వీటిని యూజ్ చేసి ఒక డ్రిల్ మిషన్ అయితే తయారు చేస్తా. దాని తర్వాత ఒక యాంగిల్ గ్రైండర్ ని కూడా దీన్ని యూజ్ చేసి అయితే తయారు చేద్దాం. క్వాలిటీ అయితే చాలా బాగుంది అన్నమాట. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, కూలర్ తప్పకుండా చేస్తా కాబట్టి ఒక 2 వాటర్ పంప్స్ అయితే తెప్పించా. ఈ చిన్న వాటర్ పంప్ ని యూజ్ చేసే కూలర్ చేస్తా. ఈ వాటర్ పంప్ వచ్చేసి మనకి 5 వోల్ట్ పైన ఈజీగా రన్ అవుద్ది అనమాట. 5 వోల్ట్ కన్నా దీనికి ఎక్కువ వోల్ట్ అయితే ఇన్పుట్ ఇవ్వకండి, మోటార్ కాలిపోద్ది. ఈ పెద్ద వాటర్ పంప్ మాత్రం మనకి 12 వోల్ట్ పైన ఈజీగా రన్ అవుద్ది అనమాట. ఇది హై ప్రెజర్ వాటర్ పంప్. దీని నుంచి మనకి హై ప్రెజర్ వాటర్ అయితే అవుట్పుట్ వస్తుంది. దీంతో కూడా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేద్దామని తెప్పించా. క్వాలిటీ అయితే రెండింటిది సూపర్, బుర్రపాడు. ఆ 2 వాటర్ పంప్స్ ని వాడాలంటే మనకి పైప్స్ అయితే కావాలి. అందుకే ఇక్కడ ఒక 2 పైప్స్ ని అయితే తెప్పించా. ప్రైస్ అయితే రీజనబుల్ అనిపించింది క్వాలిటీకి. చాలా కొత్త ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నా. అలానే ఒక యాంప్లిఫైర్ కూడా చేద్దామని ఈ బ్లూటూత్ మాడ్యూల్ అయితే తెప్పించా. బ్లూటూత్ మాడ్యూల్ క్వాలిటీ చూడొచ్చు, చాలా బాగుంది. అలానే దీనిలో మనకు ఒక 2 మెయిల్ పిన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలానే బ్లూటూత్ ని కంట్రోల్ చేయడం కోసం ఒక రిమోట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. దీని లోపల బ్యాటరీ ఉంటది, మనకి బ్యాటరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 150 రూపాయలకి క్వాలిటీ అయితే పర్లేదు, చాలా బాగుంది. నేను ఈ DIY ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా దగ్గర ఉండే ట్రాన్సిస్టర్స్ గానీ, చిన్న మాడ్యూల్స్ గానీ, కెపాసిటర్స్ గానీ ఇవన్నీ చాలా సార్లు మిస్ అయ్యాయి అన్నమాట. ఈసారి నుంచి వాటిని పోగొట్టుకోకుండా ఉండడానికి ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే తెప్పించా. ప్లాస్టిక్ క్వాలిటీ అయితే లిటరలీ చాలా బాగుంది అన్నమాట. ప్రైస్ కూడా రీజనబుల్, 38 రూపీస్. ఇది ఒక 775 మోటార్ కి సెట్ అయ్యే ప్రాపులర్ అన్నమాట. మనం కూలర్ చేస్తానన్నాను కదా, దానికోసం యూజ్ అవుద్దని దీన్ని అయితే తెప్పించా. దీని క్వాలిటీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. దీన్ని నేను 775 మోటార్ కి పెట్టి కూడా ట్రై చేసా. లిటరలీ చాలా గాలి వస్తుంది.
మీరు కూలర్ వీడియోలో చూస్తారు, దీన్నే వాడతా. ఇవి వచ్చేసి మాస్కింగ్ టేప్స్ అన్నమాట. గడికి ఎన్నిసార్లు తెప్పిస్తామని ఒకేసారి ఒక ప్యాక్ ఆఫ్ 5 అయితే తెప్పించేసా. వీటి ఒక్కొక్కదని విడుతు వచ్చేసి 1 ఇంచ్ అన్నమాట. మాస్కింగ్ టేప్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా రోజుల వరకు మరి కొనక్కర్లే. ఇవి యాంప్ అండ్ వోల్ట్ డిజిటల్ మీటర్స్ అన్నమాట. వీటిని యూజ్ చేసి ఒక మంచి బెంచ్ పవర్ సప్లైని రెడీ చేద్దామని వీటిని అయితే తెప్పించా. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చెక్ చేయాలా పనిచేస్తుందో లేదో. వీటిని నేను ఒకటే ఆర్డర్ చేసా, కానీ నాకు లక్కీగా వీళ్ళు 5 పీసెస్ అయితే పంపించారు. మీరు బిల్లో కూడా చూడొచ్చు, యాంప్ అండ్ డిజిటల్ మీటర్స్ అని చూడొచ్చు, డీసీని. అక్కడ క్వాంటిటీ చూడొచ్చు 1 అని ఉంది. మనకు అక్కడ ప్రైస్ కూడా సింగిల్ పీస్ దే చార్జ్ చేశారు, కానీ వాళ్ళు నాకు ఇక్కడ 5 పీసెస్ అయితే పంపించారు. లక్ అని చెప్పాలో మరేమనాలో నాకైతే అర్థం కావట్లే, వీటిని ఏం చేయాలో ఏమో. బెంచ్ పవర్ సప్లై చేయాలంటే మనకు ఒక డీసీ బక్ కన్వర్టర్ మాడ్యూల్ కూడా కావాలి. ఇది స్టెప్ డౌన్ 300 వాట్ బక్ కన్వర్టర్ మాడ్యూల్ అన్నమాట. బయటికి తీస్తా, గాబర పడకండి. చూడొచ్చు దీని క్వాలిటీ అయితే లిటరలీ చాలా బాగుందన్నమాట. హీట్ సింక్స్ కూడా బానే ఉన్నాయి, థిక్ గా బానే. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 250 రూపీస్ అయితే కాస్ట్ పడింది. ఇవి స్పీకర్స్, నేను ఒక 2 స్పీకర్స్ అయితే తెప్పించా. ఇది ఒక్కొక్క స్పీకర్ వచ్చేసి 8 ohm 10 వాట్ స్పీకర్ అన్నమాట. చాలా రోజులైంది ఒక మంచి బ్లూటూత్ స్పీకర్ ని తయారు చేసి. నాకు కూడా పాటలు వినడానికి బ్లూటూత్ స్పీకర్ లేదు. త్వరలోనే బ్లూటూత్ స్పీకర్ వీడియోని మీరు చూస్తారు మన ఛానల్లో. స్టార్టింగ్ లో నేను ప్రతి అన్బాక్సింగ్ లో 18650 బ్యాటరీ ఛార్జింగ్ మాడ్యూల్స్ ని తెప్పించా, కానీ ఈసారి ప్రతి అన్బాక్సింగ్ లో 12 వోల్ట్ బిఎంఎస్ ని అయితే తెప్పిస్తున్నా. ఎందుకంటే మనం చేసే ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు మాక్సిమం 12 వోల్ట్స్ వే చేస్తాం. నా దగ్గర 12 వోల్ట్ ఫిమేల్ పిన్స్ అయితే ఉన్నాయి, కానీ అవి వేరే టైప్ అన్నమాట. ఈ టైప్ ఫిమేల్ పిన్స్ అయితే మనం ఈజీగా హోల్ వేసి ఫిట్ చేసుకోవచ్చు. అందుకే ఇవి ప్యాక్ ఆఫ్ 16 అయితే తెప్పించా. చూడగానే తెలిసిపోయింది మంచి క్వాలిటీ ఫిమేల్ పిన్స్ అని. కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో యూజ్ అవుతాయని ఈ 250 వోల్ట్ 10 ఆంపియర్ ఫిమేల్ సాకెట్స్ అయితే తెప్పించా. దీనిలో నేను 2 మోడల్స్ అయితే తెప్పించా. ఒక దానికి ముందుకి క్యాప్ ఉంటది, అలానే సెకండ్ దానికి ముందుకి క్యాప్ ఉండదు. ఈ రెండింటికి ఒక 8 రూపీస్ అంతా తేడా అనుకుంటా. మొత్తం ఇవొక 2 పీసెస్, అవొక 2 పీసెస్ అయితే తెప్పించా. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డీటెయిల్స్ మీకు డిస్ప్లే పైన కనిపిస్తాయి. 12 వోల్ట్ మెయిల్ సాకెట్స్ ని కూడా ఒక ప్యాక్ ఆఫ్ 5 అయితే తెప్పించా. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది, కానీ వీటి ప్రైజే కొంచెం ఎక్కువైపోయింది హెచ్ఎన్హెచ్ కార్ట్ లో. ఒక ప్యాక్ ఆఫ్ 10 బటన్ ఎల్ఈడీస్ కూడా తెప్పించా. ఇవి వైట్ కలర్, ఇవి కూడా మనకి ఎక్కువగా యూజ్ అవుతాయని తెప్పించా. ఇవి నాకు 25 రూపీస్ కాస్ట్ పడ్డాయి. ఇందాక మీకు పేపర్ టేప్స్ ని చూపించినప్పుడు ఈ టేప్ అయితే బాక్స్ కిందకు ఉండిపోయింది. ట్రాన్స్పరెంట్ టేప్ కూడా నాలాగా ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుద్ది, అందుకే ఒకటి తెప్పించా. ఇందాక మీకు చెప్పాను యాంప్ అండ్ వోల్ట్ మీటర్ లో లాభం వచ్చిందని, కానీ ఈ గ్లూ స్టిక్ లో మాత్రం నాకు లాస్ వచ్చింది అన్నమాట. ఈ ఒక్క గ్లూ స్టిక్ వచ్చేసి నాకు 197 రూపీస్ అయితే కాస్ట్ పడింది. మీకు ప్రూఫ్ కి బిల్ కూడా చూపిస్తున్నా, చూడొచ్చు. క్వాంటిటీ 1 అని ఉంది, అక్కడ ప్రైస్ చూడొచ్చు. 197 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నేను ఒక హాఫ్ ప్యాకెట్ అయినా పంపిస్తారు అనుకున్నా, 197 రూపీస్ తీసుకున్నారు కాబట్టి. కానీ నాకు ఈ ఒక్క గ్లూ స్టిక్ పంపించారు. పర్లేదండి, మనకి వోల్ట్ అండ్ యాంప్ మీటర్ లో లాభం వచ్చింది కదా, దీనిలో లాస్ వచ్చినా పర్లేదు. అన్బాక్సింగ్ చూస్తారు కదా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ కూడా చేసుకోరు, ఎందుకో నాకు అర్థం కాదు. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కాంపోనెంట్స్తో ఏవైనా ప్రాజెక్ట్స్ ఐడియాస్ వచ్చినట్లయితే కింద కామెంట్ చేయొచ్చు. తప్పకుండా ఆ ప్రాజెక్ట్స్ని అయితే తయారు చేయడానికి ట్రై చేస్తా. మ్యాక్స్ తప్పకుండా తయారు చేస్తా, అవి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే. ప్రోడక్ట్స్ ఇన్ని వచ్చాయి, వీటి నుంచి కొన్ని ఐడియాస్ నాకున్నాయి. మీరు కూడా ఒక 2-3 ఐడియాస్ షేర్ చేసుకున్నట్లయితే ఆ ప్రాజెక్ట్స్ తప్పకుండా చేస్తా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టేట్ ఇంటూ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మీకు ఒక 2 వీడియోలు కనిపిస్తుంటాయి. ఆ 2 వీడియోల్లో మీరు ఏ వీడియో మిస్ చేసినా ఇక్కడ నుంచి నొక్కి చూసొచ్చు.